నమస్కారం అండి. ఇది వచ్చేసి పెన్సిల్ కట్ చేసాం మేము, కావేరి రకం సీడ్. ఇది వచ్చేసి సుమారుగా 45 రోజులైంది మేము నాటి. మాకు వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల తేమ పట్టేసింది. ఇక్కడక్కడ కొంచెం చెట్లు చనిపోయినాయి. ఉండే కాటి కొంచెం తేమ లేని కాడ కొంచెం బాగున్నది. ఉదయం నిద్రలేస్తూనే వస్తాము. పొద్దున్న 6 గంటలకే వచ్చేస్తాం మేము. ఉదయం 6 ఇంకా సాయంకాలం 6 దాకా మేము ఇంకా పొలం దగ్గరే ఉంటాం మేము. పొలం దగ్గరే ఉండేసి ఈ విధంగా పంటలు చేస్తూ ఉంటాం మేము. మాకు కోతులు బెడత ఎక్కువ ఉంటుంది. ఉదయం మేము నిద్ర లేవకముందే మమ్మల్ని కోతులు నిద్రలేపుతాయి. మేము కొంచెం వచ్చేది ఆలస్యం అయితే కోతులు పంట మొత్తం నాశనం చేస్తాయి. అందువల్ల మేమేం చేస్తామంటే వాటికి ముందుగానే మేము నిద్రలేసి ఉదయాన్నే పొలం దగ్గరికి వస్తాము. టయానికి మేము భోజనం తినేకి కూడా అవదు మాకు ఈ కోతుల వల్ల. పంట విషయానికి వస్తే చూడండి, అక్కడక్కడ తేమ ఎక్కువ వేసి పంట చెడిపోయింది కొంచెం లైట్గా. అయినా పర్లేదు, పంట బాగానే ఉంది. ఎందుకంటే వర్షాలు అన్ని చోట్ల ఎక్కువగానే పడుతున్నాయి. పడే వరకు బాగుండదు కాబట్టి మనము ఈసారి రేట్లు కొంచెం బాగా రావచ్చు అనుకుంటున్నాను నేను. మాకు 30-35 రూపాయలు చిక్కితే చాలండి, మేము పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. ఉదయం రాగానే ఈ విధంగా కసువు అంతా పెరికేస్తాము. దళల్లో చూసి ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము. కాలీఫ్లవర్ వేసాము, పక్కన బీన్స్ వేసాము. బీన్స్ కాలీఫ్లవర్ వేసుకుంటూ మేము ఉదయం నిద్ర లేగానే 6 గంటలకి వచ్చేస్తాము. చూడండి, ఇక్కడ బాగా వచ్చింది, కొంచెం తేమ పట్టలేదు. అక్కడైతే ఇంకా చాలా బాగున్నది పంట. మేము మొత్తము అప్పు చేస్తే చేస్తున్నాం పంట. ఎందుకంటే రైతు భరోసా, ఈ భరోసా, ఆ భరోసా అంటారు. ఏం చేసినాను రైతు భరోసా కూడా ఏం పెద్దగా ఏం డబ్బులు సాగటం లేదు. ఆ భరోసా కూడా చూడండి, పంట అయితే బాగా అమోఘంగా వచ్చింది. ఈ మొన్న 10-15 రోజుల్లో కోతకు రావాలా వస్తుంది. సన్నగా పిండి పూత వస్తూ ఉంది. అక్కడ చూడండి, అప్పుడప్పుడు పూత పిండి కూడా వచ్చాయి. రైతే రాజు అంటారు. రైతుకి పెద్దగా గిట్టుబాటు ధర ఏం లేదు. కాబట్టి మనం కూడా చూడండి, ఈ పంట పండించడానికి మేము ఉదయం 6 గంటలకు కష్టపడుతుంటాం. మేము మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే వచ్చేస్తాము. మాకు ఇది తప్ప వేరే జీవనోపాధి ఏం లేదు, వ్యవసాయం తప్ప. వేరే ఏదన్నా పండించుకోవడం మాకు తెలియదు కాబట్టి మేము వ్యవసాయమే చేస్తుంటాము.